హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఓమర్ హైడ్రాలిక్ సిలిండర్ ఆయిల్ సీల్ కంప్లైంట్ దాని సొల్యూషన్ చూద్దాం. ఇది ఆల్రెడీ 1 మంత్ రన్నింగ్ సైట్. ఈ విధంగా అయితే ఆయిల్ లీక్ అవుతుంది సిలిండర్ నుండి. చూడండి, రావాల్సిన దానికంటే ఎక్కువ వస్తుంది. దానికి రీజన్ ఏంటంటే సిలిండర్ అలైన్మెంట్ చెక్ చేయాలి. ఫ్రంట్, బ్యాక్, సైడ్ టు సైడ్ వర్టికల్ అలైన్ ఫ్రమ్ లైన్కి ఉందా లేదా, షూ ఏమైనా పట్టేస్తున్నాయా లేదా, ఇంకా డస్ట్ ఏమైనా పడిందా ఆయిల్ సీల్ యూనిట్ మీద, ఇవన్నీ చెక్ చేసిన తర్వాత అన్నీ ఓకే ఉంది, అయినా కూడా ఆయిల్ వస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఇట్లా పిస్టన్కి ఇట్లా రస్ట్ వచ్చింది. వాళ్ళు పెయింట్ వేసేటప్పుడు చూసుకోకుండా అది పర్ఫెక్ట్ ఆయిల్ చేతితో ఉంటాయి, పెయింట్ చేతితో ఇట్లా పెట్టినప్పుడు ఆ విధంగా అయితే రస్ట్ అయింది, ఫామ్ అయింది. ఈ రస్ట్ వల్ల అయితే సీల్ అయినది పోయింది. దానివల్ల ఇట్లా హెవీగా అయింది, ఆయిల్ లీక్ అవుతుంది. ఇప్పుడు ఆ సీల్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఫిక్స్ చేయాలి అది చూపిస్తాను, చూడండి. పెట్టుకో కెమెరా ఏసీ అయిపోయినా మొత్తం ఏసీ అయిపోయినా స్టెప్ లెవెల్ టన్నేజ్ చెప్పడం కూడా గేజ్ లెక్క వస్తుంది. అది అంత అంటూ వాళ్ళు చేసి వాళ్ళే చెప్పాలి. సరేలే అని చెప్పి మేము కొద్దిగా క్యాల్కులేషన్ అంతా ఇంటికి తెలుసుకొని 23 టన్నులు వచ్చింది. 20 అయితే 40 టన్నులు, 35 టన్నులు ఎంత వస్తుంది. దానికి మళ్ళీ స్టెప్ లెవెల్ కొంచెం పెంచుతున్నాం. 20 టన్నులు తెప్పిస్తే స్టెప్ లెవెల్ ఇంకో 10 టన్నులు ఎక్స్ట్రా తెప్పించి మళ్ళీ సెట్ చేస్తాం. ఏ పని చేసినా చదవాలి. ఆపేనా వీడియో? ఆ లెవెల్ మళ్ళీ కఠిన మేస్త్రి లేకపోతుంది. ఇక్కడ ఏం లేదు దగ్గర చెప్పు. అందుకనే అయిపోయిన తర్వాత పప్పు చేస్తానే అప్పుడు ఉంటుంది. మళ్ళీ మొత్తం అయిపోయింది, ఫినిష్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వెజ్ దాని ఉంటుంది. మళ్ళీ తెల్లారి కదా మళ్ళీ లోపల చూడు. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీరు ఒక్క పాయింట్ అయినా కొత్తది నేర్చుకున్నట్లయితే లైక్ చేయండి.
మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.